హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీలతోటి చిన్న చకోడీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. వీటిని చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా తినేవచ్చండి. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి అరకప్పు పల్లీలను వేసుకుని లో ఫ్లేమ్లో ద్వారగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పల్లీలు చల్లారిన తర్వాత పొట్టుని తీసేసుకుని ఇలా ఒక బౌల్లో వేసుకోండి. వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి వేసుకుని వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ పోయకుండా పొడిగానే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పొడిగా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు నీళ్ళని వేసుకోవాలి. ఇందులోకి పావు టీ స్పూన్ దాకా సాల్ట్, పావు టీ స్పూన్ వాము, పావు టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకోవడం వల్ల చకోడీలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులోనే పావు టీ స్పూన్ కారం వేసుకోండి. స్పైసీ ఎక్కువ కావాలనుకున్నవారు 1 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదా వెన్న అయినా వేసుకోవచ్చండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పొడి కూడా వేసుకుని ఉండలు లేకుండా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. ఈ వాటర్ని లో ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా మరుగుతున్న వాటర్లోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే నీళ్ళని వేసుకున్నామో అదే కప్పుతోటి పిండిని కూడా వేసుకోవాలండి. 1 కప్పు నీళ్లు వేసుకుంటే 1 కప్పు పిండిని వేసుకోవాలండి. ఈ పిండిని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెనం నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. పిండిని చల్లారనివ్వాలండి. వేడిగా ఉంటే తాకలేం కాబట్టి చల్లారిన తర్వాత పిండినంతా బాగా కలుపుకొని ఒక ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిలో నుంచి కొద్దిగా తీసుకుని ఇలా చేతితోటి రోల్ చేసుకుని చకోడీ షేప్లో చేసుకోవాలండి. నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా చేసుకోండి. చుట్టూరు పగుళ్ళు రాకుండా చేసుకోవాలండి, లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తాయండి. మంచి మంచి రెసిపీస్ చేస్తూ ఉంటానండి. మా పెద్దవాళ్ళు నాకు నేర్పించిన హెల్తీ అయిన రెసిపీస్ అన్నీ మీకు చేసి చూపిస్తానండి. మీలో నన్ను ఒకరిగా ఆదరిస్తారనుకుంటున్నాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నా ఛానల్ని మనస్ఫూర్తిగా ఆదరిస్తారని ఆశిస్తున్నానండి. ఇలాగే ముందుగానే రెడీ చేసేసుకోండి చకోడీలన్నీ. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి, లేకపోతే చకోడీలు వేసినప్పుడు విడిపోతాయి. బాగా హీట్ చేసుకున్నాక ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వెంటనే తిప్పొద్దు, విడిపోతాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు గరిటతోటి 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటాయండి ఈ పల్లీలు చకోడీలు. ఇందులో మనం పల్లీల పొడి వేసాం కాబట్టి చాలా టేస్టీగా వస్తాయండి. ఎక్కడ కూడా శనగపిండి వాడకుండా మనం పల్లీలతో వేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడు వేసే చకోడీలు కాకుండా ఇలా డిఫరెంట్గా తయారు చేయండి, చాలా బాగా ఉంటాయి. చిన్నపిల్లలే కాదండి, పెద్దవారు కూడా చాలా ఈజీగా తినేవచ్చండి. అంత బాగుంటాయండి ఈ పల్లీల చకోడీలు, క్రిస్పీగా. సరే కదండి, దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఓన్లీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. వంట రాని వారు కూడా ఈజీగా చేసేవచ్చండి ఈ పల్లీల చకోడీల్ని. ఇలా ఇంట్లో హెల్తీగా పల్లీల చకోడీలు చేయండి. బయటవి కొని తినకుండా ఇలా ఇంట్లోనే తింటారండి. చాలా హెల్తీ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మరి ఈ పల్లీల చకోడీల్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి హెల్తీ అయిన రెసిపీతో మళ్ళీ వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.